హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. ఈరోజు చికెన్ ఫ్రై చేసి చూపిస్తానండి. ఇది చాలా ఈజీగా సింపుల్గా ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకునే రెసిపీ అనమాట. మనం ఇది రసంలోకి సైడ్ డిష్గా కానీ లేదా ఇలానే డైరెక్ట్గా రైస్లో అయినా చపాతీలో అయినా తినచ్చు. గ్రేవీ అయితే ఎక్కువ ఉండదు కానీ డ్రై రోస్ట్ ఐటెంలా ఉంటుందండి. ఇవి మనకి ఈరోజు చేసామంటే నెక్స్ట్ డే కూడా ఉంటుంది. దీనికి ఫస్ట్ మసాలా తయారు చేస్తున్నాను. అల్లం, మనకి ఎండు కొబ్బరి ఆరు పచ్చి కొబ్బరి ఏదైనా వాడుకోవచ్చు. వాటర్ వేయకుండా అల్లం ముక్కలు, కొబ్బరి ముక్కలు, నేనైతే ఎండు కొబ్బరి వాడానండి. గసగసాలండి, 1 టేబుల్ స్పూను గసగసాలు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి, ఇలాగ మనం రెబ్బలు ఏం తీసేయక్కర్లేదండి, పైన లేయర్ వచ్చి ఏం తీయక్కర్లేదు. ఇది మిక్సీ పట్టేలోపు ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. 4 టేబుల్ స్పూన్స్, పెద్ద టేబుల్ స్పూన్తో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు పొడవుగా చీల్చుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ. దీనికి నాకు 1 కేజీ చికెన్కి 3 ఉల్లిపాయలు వేశాను. 2 పచ్చిమిర్చి అయితే చీలికలు కట్ చేసి వేశాను. మనం ఎక్కువైనా ఇష్టం ఉంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, కారం తగ్గించుకొని. పసుపు వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ కూడా మనకి ఆల్రెడీ చికెన్లో కొంచెం నానబెట్టి ఉంటాం కాబట్టి చూసి వేసుకోండి. నేనైతే లైట్గా ఆనియన్ ఫ్రై అవ్వటానికని వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, గసగసాల పేస్ట్ ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయే వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలకి పట్టేలాగా మనం మొత్తం అంటే ఇవి పట్టించుకోవాలి. ఇప్పుడు చికెన్ అయితే నేను ఉప్పు వేసి 1 గంట నానబెట్టానండి. దాన్ని శుభ్రంగా ఒక 4-5 టైమ్స్ కడుక్కొని ఇలా పెట్టేసుకున్నాను. మొత్తం వాటర్లోంచి తీసి ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను. పచ్చి చికెనే అండి, నేనేమి దీన్ని ఆయిల్ ఏమి ఇవ్వలేదన్నమాట. మనం ఏ ముక్కలైనా, గట్టి ముక్కలైనా, కొంచెం ఎముకలన్నీ కలిపింది అయితే తీసుకోవచ్చండి. ఓన్లీ మనకి ఇది బోన్స్లెస్ అదేం కాదు, స్కిన్లెస్ చికెన్ అనమాట. మొత్తం అయితే ఇలా క్లీన్ చేసుకున్న చికెన్ని అల్లం పేస్ట్ మిశ్రమంలో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టామంటే అందులో ఉండే వాటర్ అంతా ఈ విధంగా మొత్తం బయటకు వచ్చేస్తుంది. 1 చుక్క కూడా వాటర్ వేయకూడదండి. మనకి ఉల్లిపాయల్లో వాటరు, చికెన్లో వాటరు, సాల్ట్ వేసాం కదా, మొత్తం అయితే వాటర్ అంతా బయటకు వచ్చేసి ఈ వాటర్ తోటి అది మొత్తం డ్రై అయిపోయేలాగా చేసుకోవాలండి ఈ రెసిపీ. దీనికి ఉన్న మసాలా, ఉల్లిపాయల మిశ్రమం దాంతో మనం గ్రేవీ అనేది కలుపుకోవటం కానీ నంచుకోవటానికి కానీ వాడుకోవచ్చు. ఇలా మొత్తం అయితే డ్రై రోస్ట్ అయిపోయే స్టేజ్లో మనం క్వాంటిటీ తగినట్లుగా కారం, కేజీ చికెన్కి నేను 2 టేబుల్ స్పూన్లు కారం వేశాను. 2 టేబుల్ స్పూన్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అండి ఇది. ఇందులో ధనియాలు, లవంగాలు, యాలుక్కాయలు, ఇవన్నీ గరం మసాలా ఐటమ్స్ వేసి చేసుకున్నాను. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా మన ఇష్టం అండి. నేను ఓన్లీ కరివేపాకు వేశాను. ఆల్రెడీ ధనియాల పౌడరు ఇందులో ఉంది కదా మసాలాలు, ఇంకా కొత్తిమీర అయితే ఏం వేయలేదండి. ఇప్పుడు కొత్తిమీర వేసామంటే ఇది డామినేట్ చేస్తుంది అన్నమాట. ఇలా మనం రసంలోకి, పప్పుచారులోకి, ఉత్తది అలా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.